ఒకసారి నారదుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నేను గొప్ప నరుడు గొప్ప అని అడిగాడు. అప్పుడు మహావిష్ణువు బాగా ఆలోచించి నాకు నరుడే గొప్ప అన్నాడు. ఈయనేంటి అహర్నిశలో నేను ఈయన నామస్మరణే చేస్తుంటే నరుడు గొప్ప అంటాడేంటి అని మనసులో అనుకున్నాడు. ఆ మరునాడు మహావిష్ణువు నారాయణపురం పంపించాడు ఒక అద్దెడు ఆవు నెయ్యి తీసుకురమ్మని. ఈ నారదుడు వెళ్ళేసరికి వాళ్ళంతా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళారు. మధ్యాహ్నాలు దనక అక్కడే వెయిట్ చేశాడు. ఆ ఇంట్లో ఒక ముసలివాడుంటే అతనితో బాతాకాని పెట్టుకున్నాడు. మధ్యాహ్నం వేళ వాళ్ళు రావడం, నెయ్యి పోపించుకొని తిరిగి అద్దను జాగ్రత్తగా పట్టుకొని మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయనకు సమర్పించాడు. అప్పుడు ఆ స్వామి అడిగాడు, ఒరే ఉదయం నుంచి నన్ను ఎన్నిసార్లు అనుకున్నావురా అని. నాకెక్కడ తీరుకుంది స్వామి, అక్కడికి వెళితే వాళ్ళు లేరు, అక్కడ ఒక ముసిలోడు తగులుకున్నాడు, వాడు తన బాల్యం నుంచి జరిగిన సంగతులు ఇవన్నీ కూడా చెప్పసాగాడు. నేను కాలక్షేపం కోసం వినసాగాను. మధ్యలో నాకు టైం ఎక్కడుంది, అర్ధచేత పట్టుకొని ఎక్కడ తొనిగిపోతుందో అని జాగ్రత్తగా నీకు తెచ్చి సమర్పించాను. ఇంకా నిన్ను ఎలా అనుకునేది అని అన్నాడు. ఒరే అద్దడు నెయ్యి తెమ్మని పంపితే ఉదయం నుంచి ఇప్పటి వరకు నువ్వు నా నామస్మరణ చేయలేదు. మరి నరుడు కష్టపడి వాడు భార్యాబిడ్డల్ని వాడు పోషించుకోవాలి కదా. మరి అలాంటప్పుడు నన్ను అనుకుంటేమి అనుకోకుంటేమి, సాయంత్రం వేళ ఆ ఇంటి ఇల్లాలు దీపం పెట్టి ఏదో దండం పెట్టుకుంటారు, అదే నాకు తృప్తి అని మహావిష్ణువు అన్నాడు. నారదునికి కనువిప్పు కలిగింది.